హలో గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. మార్నింగే వాకింగ్ చేస్తూ ఇవన్నీ వెళ్ళి తీసుకొని వచ్చేసాం. ఇంట్లోకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ గ్రోసరీస్ అన్నీ. అలా అని వాకింగ్ కూడా కలిసి వస్తుందని చెప్పి నడిచే వెళ్ళాం. ఇంకా వాకింగ్ నుంచి వచ్చాకైతే మిల్లెట్ దోశ కోసం అని చెప్పి మార్నింగ్ 7:15 ఆ టైంకే మిల్లెట్స్ అన్నీ సోక్ చేసేసాం. ఇందులో 1.5 గ్లాస్ రాగులు అండ్ 1.5 గ్లాస్ కొర్రలు యాడ్ చేసాం మేము, అండ్ 1 గ్లాస్ పొట్టు మినప్పప్పు. ఇంకా అయితే మా మమ్మీ ఇంట్లోనే ఇలా ఉప్పు మిరపకాయలు చేస్తుంది. అందుకే బటర్ మిల్క్లో సోక్ చేసి ఉన్న మిర్చి అన్నీ తీసి ప్లేట్లో వేసి బయట సన్లైట్లో అయితే పెట్టేశారు. మాకైతే ఖాళీ దొరికినప్పుడు ఇలా పొమోగ్రానేట్స్ అన్నీ ఒలిచి పెట్టేసుకుంటాం, తినడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత ఇక్కడైతే నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను గైస్. టీవీ చూస్తున్నా, నోట్స్ రాస్తున్నా, స్నాక్స్ తింటున్నా, సాంగ్స్ వింటున్నా. అండ్ లంచ్కి అయితే మా మమ్మీ మ్యాంగో పులిహోర చేశారు. ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఖాళీగా ఉండకుండా ఇలా పికిల్స్ చేశారు. ఒకటి ఆవకాయ అండ్ ఇంకోటి లెమన్. 2 days హాలిడేస్ వచ్చిన మా మమ్మీ రెస్ట్ తీసుకోకుండా అన్నీ పెట్టుకుంటారు గైజ్ ఇలాగా. స్నాక్స్కి అయితే ఇలా చక్రాలు చేస్తారు. ఇంకా అదే స్నాక్స్ టైంకి నేను పానీపూరి కూడా చేశా. పానీపూరి ఈజ్ అన్ ఎమోషన్ కదా గైస్, తెలుసు కదా. ఇంకా అందుకే ఇలా తినాలనిపించినప్పుడు ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాం. ఇంకా తర్వాత 3:30 ఆ టైంలో అయితే మేము సోక్ చేసి పెట్టిన మిల్లెట్స్ అన్నీ గ్రైండ్ చేసి పెట్టేసాం. ఇంకా తర్వాత సన్లైట్ పోయిందని చెప్పి ఇవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసాం. ఈ మిర్చి ఇంకా నైట్ 9కి అయితే మేము మిల్లెట్స్తో దోశ చేసుకున్నాం. మమ్మీకి అయితే మిల్లెట్ దోశ, నాకైతే గీకారం దోశ. సీ యూ గైస్, టాటా.